పరకాల నియోజకవర్గంలోని అనారోగ్యానికి గురై చికిత్స పొందిన గీసుగొండ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు 6,71,000 రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఆదివారం కొనయమాకుల గ్రామంలో గల రైతు వేదికలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎప్పుడూ అండంగా ఉంటుందన్నారు. పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం సహాయ నిధి పథకం ద్వారా సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్పంచ్లను కానీ ఎంపీటీసీలను కానీ వాళ్ళను వచ్చేది మన గవర్నమెంట్ ఏ పర్వాలేదు చేయండి బాబు అని అంటే బాబు వాళ్ళు పనులు చేయడం జరిగింది. కొన్ని పనులేమో చేయకుండా టెండర్ లెవెల్లో ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని చేయకుండా ఉంటే వాటికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది. కానీ చెక్కులనంతా పక్కవ పెట్టకుండా మనం ఇవ్వాలి అంటే చిన్న కుటుంబాలతో ఆర్థికంగా ఎంతో కొంత సాగించిన వాళ్ళు తీసుకోలేదు. అయితే కొన్నింటిని క్యాన్సిల్ చేయడానికి కూడా కారణం ఏంటి అని అంటే నాట్ స్టార్టెడ్ టెండర్ ఫైనల్ కానీ నాట్ స్టార్టెడ్ బాబతి క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటి అని అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఒక భాగం అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గ్రహించవలసిన అవసరం ఉంది. ఇప్పటికే మీ అందరూ చూస్తున్నారు, శాసనసభలోనే ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రము ప్రకటించడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. మొన్న బడ్జెట్లో కూడా చూశారు మీరు. బడ్జెట్లో కూడా గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు మాట్లాడుకుంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా, ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మనకున్న వనరులు ఏంటి, ఉన్న అప్పులు ఏంటి, మనం ఏం చేయగలుగుతాము, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి ఎన్ని నిధులు అవసరం ఉంటాయి, అవన్నీ పరిగణన తీసుకోవాల్సి వస్తాయి. దీన్ని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇవాళ మనం చూస్తున్నాం టీఆర్ఎస్ నాయకత్వం తెల్లారితో ఒకటి మాట్లాడుతున్నారు. మొదట స్టార్టింగ్ లో కొన్ని రోజులు మాట్లాడారు, ఈ గవర్నమెంట్ 3 నెలలు ఉండదు, 6 నెలలు ఉండదు, సంవత్సరం కూడా ఉండదు, ఇది కూలిపోతుంది అని అప్పుడు అట్లా మాట్లాడారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదు, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని 5 సంవత్సరాలు సంపూర్ణంగా ఈ ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తుంది. ఈ 5 సంవత్సరాల సేవతో పాటుగా మన రాబోయే ఇంకో 15 సంవత్సరాలు అంటే మొత్తం 20 సంవత్సరాల వరకు కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో 100% ప్రభుత్వము ఉంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళ ఈవెన్ ప్రతిపక్ష పార్టీలో కూడా వచ్చేసింది, మనం ఏమి చేయలేము ఈ పార్టీని. ఎందుకంటే మనం ముట్టుకుంటే మొత్తం మనం ఉనికి లేకుండా చేస్తాండి రేవంత్ రెడ్డి. అందులోంచి ఒక రోజు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ పత్రికా సోదరులు అడిగారు, మీరేంటి వాళ్ళ ఎమ్మెల్యేలు తీసుకున్నారు, రాజీనామా చేస్తారంటే ఒక మాట మాకు తీసుకోవాలనే ఉద్దేశం లేకుంటే తెల్లారి లేస్తే 3 నెలలు పడేస్తాం, 6 నెలలు పడేస్తాం అంటున్నారు. అందులోంచి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం నిలకడ ఉండాలో ఈ విధంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది. అందులోంచి ఎవరైతే ఆయన విధానాలు ఇవాళ మనం చూస్తే కావ్యగా మనం కవిత గారు, చంద్రశేఖరరావు బిడ్డ కవిత మీ అందరికీ తెలుసు, ఎక్కడ ఉన్నది, ఢిల్లీ జైల్లో ఉన్నది. మరి ఇక్కడంటేనేమో వాళ్ళ వీళ్ళేదో రాజకీయం చేయొచ్చు అనొచ్చు, కానీ అది సిబిఐ కేసు.